బోలశంకర్ తర్వాత చిరంజీవి గారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేస్తున్న సినిమా విశ్వంబర. వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో రూపొందిస్తుంది ఈ సినిమాని. ఇదివరకే కొంతమేర షూటింగ్ కూడా జరిగిపోయింది. అయితే చిరంజీవి గారు మాత్రం సెట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఫిబ్రవరి తొలి వారంలో నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది టీం. ఈ షెడ్యూల్లో చిరంజీవి గారితో పాటు ప్రధాన తారాగణమంతా కూడా పాల్గొంటారని సమాచారం. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈసారి ప్రకటించే పద్మ అవార్డులో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ దక్కబోతుందని ముందే లీకులు వచ్చేశాయి. చిరుకి పద్మ విభూషణ్ వస్తుందా రాదా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చిరంజీవి గారి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా విశ్వంబర కొత్త షెడ్యూల్పై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్లో జరిగే ఈ కొత్త షెడ్యూల్లో త్రిష కూడా అడుగు పెట్టబోతుందని తెలుస్తుంది. చిరు ఈ సినిమాలో భీమవరం దొరబాబుగా, 5గురు చెల్లెళ్ల ముద్దుల అన్నయ్యగా కనిపించబోతున్నారు. ఆ పాత్రల కోసం పేరున్న కథానాయకుల కోసం అన్వేషణ జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.